అనంతపురం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అనుచరులు చేస్తున్న అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారని సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు పేర్కొన్నారు. సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన 20 నెలల్లో అనంతపురం నగరంలో అనిత్యం దౌర్జన్యాలు, కబ్జాలు, దాడులతో ప్రజలను భయభ్రాంతులు గురిచేస్తున్న ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, గంగారాం, అశోక్లపై జిల్లా ఎస్పీ జగదీష్ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతపురం అర్బన్ సంబంధించినటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, వారి తమ్ముడు గంగారాం, వారి బామర్ది అశోక్ ఈ 20 నెలల కాలంలో అనంతపురం నగరంలో అచ్చోసిన ఆంబోతుల మాదిరి ప్రజల ఆస్తులు, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ ఉంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ గారు చోద్యం చూస్తున్నారని చెప్పేసి ఈరోజు సిపిఐ నగర కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తున్నాం. ఈ 20 నెలల కాలంలో తపోవనం ప్రాంతంలో బుడుబుక్కుల వారికి సంబంధించినటువంటి 3.5 ఎకరాల దౌర్జన్యం చేశారు, కబ్జా చేశారు. నారాయణపురంలో 3వ రోడ్డుకు సంబంధించినటువంటి లక్ష్మీ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి సంబంధించినటువంటి 1 ఎకరా కబ్జా చేయడం జరిగింది. అదే నారాయణపురం పంచాయతీలో 50 సెంట్లు స్వప్నకు సంబంధించినటువంటి లింగాయతుల చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకురాలు 50 సెంట్లు కబ్జా చేశారు గంగారాం అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. అదేవిధంగా మొన్న రోజున అనంతపురం రుద్రంపేటలో ఉన్నటువంటి ఫక్రుద్దీన్ ఎగ్జిబిషన్ పైన రాత్రిపూట్ల దాడులు చేసి దౌర్జన్యంతో 20 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. అదేవిధంగా మొన్నటి రోజు నైట్న మరి నంబుద్రి బ్రాందీ షాప్, మరి వారి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, మరి మామ అల్లుడని మాట్లాడించుకునే వాళ్ళు, బ్రాందీ షాప్ వచ్చినప్పటి నుంచి నాకు భాగం ఇవ్వండి, నాకు దాంట్లో భాగం కలుపుకోమని చెప్పేసి ఎమ్మెల్యే డిమాండ్ చేశాడు. వారు ఎక్కడ లొంగకపోవడంతో మరి మొన్నటి రోజు రాత్రిన మరి ఆ దుకాణాన్ని దగ్ధం చేయించడం జరిగింది. ఈరోజు అనంతపురం నగరంలో ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర తాడిపత్రి ప్రభాకర్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు కబ్జాకు పోయారు, మరి మీడియాలో వచ్చింది. అదేవిధంగా రోజువారీ అనంతపురం నగరంలో రోజువారీ దందాలు జరుగుతున్నాయి. మొన్నటి రోజున 20 రోజుల క్రితం అయితే శారదానగర్ లక్షలేరుపరి వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోతే చనిపోయిన ఆస్తుల్ని గంగారాం అతనికి సంబంధించినటువంటి వ్యక్తుల పైన మరి చనిపోయిన వ్యక్తుల ఆస్తులు ఈరోజు అక్రమంగా రిజిస్టర్లు చేయించుకుంటున్నారు. ఆస్ట్రా హాస్పిటల్ దౌర్జన్యంగా మరి బీగాలు వేసి దౌర్జన్యం చేసి డబుల్ రిజిస్టర్లు చేశారు. మరి ఏమి చేస్తుంది ఈరోజు కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు అనంతపురం సిపిఐ పార్టీగా అడుగుతున్నాం. ఇదేనా చంద్రబాబు నాయుడు గారు మీది మంచి ప్రభుత్వం? ఇదేనా మీ సుపరిపాలన? మరి జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి పాలన, దౌర్భాగ్యుల పాలన, దౌర్జన్యుల పాలన అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి ఏమైనా అనంతపురం రాసిచ్చారా? ఎస్పీ గారు ఏం చేస్తున్నారు? రోజు ఒక కథనం వస్తూ ఉంటే గంగారాం, అశోక్ ఎమ్మెల్యే పేరు పైన ఎందుకు మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఎందుకు ఎమ్మెల్యే వారి బామర్దికి వాళ్ళ తమ్ముడికి ఊడిగం చేసేకి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది అని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీగా అడుగుతున్నాం. ఇప్పటికైనా సరే పోలీస్ అధికారులు స్పందించండి. అనంతపురం చాలా ప్రజలు నిజాయితీగా నిస్వార్థంగా వారు సంపాదించుకున్నటువంటి రూపాయి కూడబెట్టుకొని ఆస్తులు కొనుగోలు చేసుకుంటే ఈరోజు దౌర్జన్య పరుల ఎమ్మెల్యే, దౌర్జన్య పరుల కబంధ హస్తాల్లోకి వారి ఆస్తులు పోతున్నాయి. ఈరోజు అనంతపురం నగరంలో ప్రజలు బిక్కుమని బతికే రోజులు వచ్చాయి. అందుకే కమ్యూనిస్టు పార్టీగా చెప్తున్నాం, కూటమి ప్రభుత్వాన్ని చెప్తున్నాం. అదేవిధంగా జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 కలుసుకొని ఈరోజు ఏమాత్రం అనంతపురం కబ్జాల పైన ఏ పార్టీకి రోజు ప్రశ్నించడం లేదు. జనసేన పార్టీ మాకు ప్రశ్నించే పార్టీ అన్నారు, పోరాటాల పార్టీ అన్నారు. మరి అనంతపురం నగరంలో కబ్జా పైన ఎందుకు మీరు నోరు మెదపడం లేదు? జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఎందుకు నోరు మెదపడం లేదు? మీ 3 పార్టీలు కుమ్మక్కై అనంతపురంలో కబ్జాల పర్వం జరుగుతూ ఉంటే
మీరేం నిద్రపోయే వ్యవస్థలో ఉన్నారని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీకి అడుగుతున్నాం. అందుకే ఈ నెల 16వ తారీఖున ఎస్పీ ఆఫీస్ ముందర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నగరంలోని ప్రజలు మరి ఈ ఎమ్మెల్యే బామర్ది, ఎమ్మెల్యే తమ్ముడు వీరి దౌర్జన్యాలకు మరి ఉన్నటువంటి బాధ్యతలు అందరూ ఎస్పీ కార్యాలయం దగ్గరికి ఉదయం 10 గంటలకంతా రావాలని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారికి ఒక్కటే చెప్తున్నాం, ఇప్పటికైనా సరే మీరు దగ్గుపాటి వెంకటేశ్వరరావు మీద చర్యలు తీసుకోకపోతే, అనంతపురం ఎస్పీ గారు వీరి ముగ్గురిపైన చర్యలు తీసుకోకపోతే, వీరిపైన చట్టరీత్యా కేసులు కట్టకపోతే, వీరి జిల్లా బహిష్కరణ చేయకపోతే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీగా మరి దౌర్జన్యం చేసేటువంటి వారి వ్యక్తులకు వ్యతిరేకంగా దశల వారీగా అనంతపురం నగరంలో ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.